శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యుగములు మన్వంతరములు మొదలగు కాల వివరణ. శ్రీ నారాయణ ఇట్లు పలికెను. గంగాదేవి యొక్క శాపం వల్ల సరస్వతి హరికి స్థానం పుణ్యక్షేత్రమైన భారత భూమి యందు అవతరించెను. భారత భూమిని పొందినందువల్ల భారతి అని, బ్రహ్మదేవుడికి ప్రియురాలు కావున బ్రాహ్మి అని, వాక్కులకు అధిష్టాన దేవత కావున వాణి అని పిలువబడుచున్నది. శ్రీహరి సమస్త విశ్వమునందు అంతటా ఉన్నప్పటికీ సముద్రమందు శేషతల్పమున ఉన్నందువల్ల శ్రీహరికి సరస్వాన్ అని పేరు కలదు. అతనికి సంబంధించింది కావున ఈమెకు సరస్వతి అని పేరు కలిగింది. ఆ సరస్వతి నది అతి పవిత్రమైనది. పాపుల యొక్క పాపములు అను కట్టెలను దహించు అగ్నిశిఖ వంటిది. గంగాదేవి వాణీదేవి యొక్క శాపమున తన అంశస్వరూపంతో భూమిపై అవతరించినది. భగీరథుని ప్రయత్నం వల్ల భూమికి వచ్చినందువల్ల ఆమెను భాగీరథి అని పిలుస్తున్నారు. గంగాదేవి నదీ రూపాన భూమిపైకి దిగినప్పుడు ఆమె వేగాన్ని భూమి సహించుకొనలేకపోయింది. అందువల్ల పరమశివుడు ఆమెను తన శిరస్సును నిలుపుకొనెను. లక్ష్మీదేవి ఇంకొక అంశంతో ధర్మధ్వజ మహారాజు కుమార్తెగా సరస్వతీదేవి శాపాన భారతదేశాన అవతరించింది. తర్వాత శ్రీహరి శాపం వలన వృక్షరూపంగా మారింది. ఈ గంగా లక్ష్మీ సరస్వతులు భారతదేశాన కలియుగాన 5000 సంవత్సరాల వరకు ఉండి తమ నదీ రూపాలు వదిలి శ్రీహరి పదం చేరుకొందరు. కలియుగాన 10,000 సంవత్సరాలు గడిచిన తర్వాత కాశీ బృందావనం తప్ప మిగిలిన సమస్త తీర్థాలు శ్రీహరికి మూర్తి రూపమైన సాలగ్రామం, జగన్నాథుడు, వైష్ణవులు, పురాణాలు, వేదోక్త కర్మలు, హరిపూజ, హరినామ సంకీర్తనం, సత్యం, ధర్మం, వేదములు, చివరకు గ్రామాల్లో ఉండు గ్రామ్య దేవతలు సహితం శ్రీహరి ఆజ్ఞ అనుసరించి వైకుంఠానికి వెళ్ళుదురు. అనగా వీటిపై ఆదరం తగ్గును. ఆ సమయాన శ్రీహరి పూజ తులసి పత్రములు లేకుండా జరుగును. అప్పుడు ప్రజలందరూ అబద్ధంలాడుచు కపటంతో వామాచార పరాయణులై ఉందరు. ఏకాదశి వ్రతమును లోపించును. ప్రజలందరూ ధర్మదూరులై శ్రీహరి గుణకీర్తనమునకు విముఖులగుదురు. క్రూరులు, డాంబికులు, మహా అహంకారయుతులు, చోరులు, హింసించువారై ఉందరు. స్త్రీ పురుష భేదం కానీ, స్వామి భృత్యు భేదం కానీ కనిపించదు. స్త్రీలందరూ స్వేచ్ఛగా తిరుగుతూ భర్తలను తమ అదుపాజ్ఞల్లో ఉంచుకొందరు. తర్జన భర్జనలతో తమ భర్తలను కొట్టుటకైనా వెనుకాడరు. ఇంటి యజమానురాలు సామాన్య వలె ఉండను. ఇంటి యజమాని భృత్యుని వలె ఉండను. ఇంటి కోడళ్ళు తమ గౌరవం కోల్పోయి పనివారి వలె ప్రవర్తిస్తారు. బాంధవ్యం కేవలం యోని సంబంధులతో మాత్రమే ఉండను. విద్యా సంబంధం కలవారితో పలకనైనా పలకరు. అందరూ పరస్పర పరిచయం లేని వారి వలె మలగుదురు. పురుషులు తమ భార్యల మాటలు తప్పక విందరు. బ్రాహ్మణాది చాతుర్వర్ణ్యముల యొక్క కులాచార పద్ధతులు లోపించిపోవును. జనులందరూ తమ ప్రాచీన శాస్త్ర గ్రంథాలను వదిలి మ్లేచ్ఛుల శాస్త్రాలు పఠిస్తూ వారి ఆచార వ్యవహారాలు స్వీకరిస్తారు. ఉత్తమ వంశాన జన్మించిన వారందరూ తమ తమ ఆచార వ్యవహారాలను వదిలిపెట్టి భ్రష్టాచారులవుతారు. జనులంతా సత్యదూరులు కాగలరు. భూమి చక్కగా పండదు. చెట్లకు పండ్లు ఉండవు. స్త్రీలు సంతానరహితులు కాగలరు. ఆవులు పాలివ్వవు. భార్యాభర్తలు సుఖం లేక సంతోషానికి దూరం కాగలరు. నదీ నదములు, బావులు మొదలగు వాటిలో నీరుండదు. అందరూ ధర్మహీనులు, పుణ్యహీనులు కాగలరు. ఈ కలియుగాన లక్షల మంది జనుల్లో ఎవడో ఒకడు పుణ్యవంతుడు కాగలడు. అందరూ దుష్టులు, వికృతమైన ఆకారం కలవారు కాగలరు. కొన్ని గ్రామాలు, పట్టణాలు జనరహితమై భయంకరంగా ఉండును. కొన్ని గ్రామాల్లో, పట్టణాల్లో తక్కువ ఇండ్లు మాత్రం ఉండును. అరణ్యాల్లో ఉన్న వారి దగ్గర కూడా మిక్కిలిగా ఆ పన్నులు తీసుకొని పీడింతురు. నీరు లేక నదుల్లో, చెరువుల్లో పంటలు పండింతురు. అట్లే చక్కని పంట భూముల యందు పంటలు పండవు. నికృష్టులు ధనము, బలము, అహంకారం కలవారే గొప్పవారుగా పరిగణించబడుదురు. అదేవిధంగా ఉన్నత వంశమున పుట్టిన వారు నికృష్టులుగా చూడబడుదురు. అబద్ధాల మాట్లాడు దుష్టులు సత్యం పలుకుచున్నట్లు కనిపిస్తారు. పాపులు పుణ్యవంతులుగాను, పాతకం చేయవారు తపస్సు చేసుకున్న వారి వలె, అవైష్ణవులు విష్ణు భక్తుల వలె కనిపిస్తారు. అట్లే ఈ కలియుగాన దెయ్యములను పూజించేవారు, జ్ఞానం లేని మోసగాళ్ళు గౌరవించబడతారు. స్త్రీ పురుషులందరూ పొట్టివారుగానో, వ్యాధులతోనో బాధలు పడతారు. 16 సంవత్సరాలకే తలంతయు పండి 20 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఒడలు ముడతపడి పూర్తిగా ముసలివారగదురు.
స్త్రీలు 8 సంవత్సరాలకే యువతులగుదురు, 16 సంవత్సరాల వరకు వారు ముసలివారగుదురు. డబ్బుకు కక్కుర్తిపడి తమ కూతుర్లను అమ్ముకొందురు. అట్లే తల్లిని, భార్యను, కోడల్ని, చెల్లెల్ని జారత్వానికి ప్రోత్సహించి ఆ ధనంతో బ్రతకచూదురు. కీర్తి కొరకు తాము చేసిన దానాన్ని వెనక్కు తీసుకుంటారు. అట్లే తానిచ్చినవి, పరులిచ్చినవి అయిన దేవ, బ్రాహ్మణ, గురు వృత్తులను వెనక్కి తీసుకుంటారు. తన కూతురు, అత్త, కోడలు, చెల్లెలు, సోదరుని భార్య అనే వావి వరుసలు లేకుండా వ్యభిచరిస్తారు. ఈ కలియుగాన ఒక పురుషునికి భార్యలెందరో, ఒక స్త్రీకి భర్తలెందరో చెప్పలేము. అందరూ అసత్యమాడవారే, అన్యాయంగా దొంగతనం చేసి ధనం సంపాదించువారే. ప్రజలందరూ ఒకరినొకరు హింసించుకుంటారు, చంపుకుంటారు. లత్తిక, లోహం, రసం, ఉప్పును అమ్ముకొని బ్రతుకుతారు. బ్రాహ్మణులు తమ ధర్మాలను వదిలివేస్తారు. అమావాస్య రాత్రి వేళల్లో భుజిస్తారు. జందములను తీసివేసి సంధ్యావందనాలు ఆచరించరు. తమ ఇంటిలోని సదాచారాలన్నింటినీ వదులుకుంటారు. అన్ని ఆశ్రమాల యందు, వర్ణముల యందు సంకరం ఏర్పడగలదు. ఈ విధంగా కలియుగాన సమస్తం మ్లేచ్ఛమయం కాగా వృక్షములు హస్త ప్రమాణమున్నే ఉండును. మానవులు బొటన వేలి ఎంత ఎత్తు మాత్రం ఉందరు. అప్పుడు విష్ణుయేశుడని బ్రాహ్మణునికి నారాయణుని అంశాంశంతో కలికి అని పుత్రుడు కలుగును. అతడు మిక్కిలి బలవంతుడు. ఎత్తైన గుర్రం నెక్కి పొడవైన కరవాలంతో 3 దినములలో ఈ భూమిపైన ఉన్న మ్లేచ్ఛులందరినీ వధించి అంతర్ధానం నందును. అందువల్ల భూమి అరాజకమై దస్యుల వశం కాగలదు. అప్పుడు 6 దినములు రాత్రింబగళ్ళు కుండపోతగా వర్షం కురియును. దానివల్ల ఇండ్లు, చెట్లు అన్నీ కూడా పూర్తిగా మునిగిపోవును. తర్వాత ద్వాదశాదిత్యులందరూ ఉదయించినందువల్ల ఆ ఎండచే భూమి అంతా ఎండిపోవును. కలియుగం తర్వాత కృతయుగం వచ్చును. అప్పుడు తపస్సు, సత్యములతో ధర్మం పరిపూర్ణం కాగలదు. బ్రాహ్మణులు వేదజ్ఞులై, ధర్మిష్ఠులై తపస్సు ఆచరిస్తారు. స్త్రీలందరూ ధర్మం కలిగి పతివ్రతలై ఉందరు. రాజులు తమ తమ ధర్మాలు ఆచరిస్తూ పుణ్యకర్మలు చేయుచుందరు. వైశ్యులు, శూద్రులు తమ తమ ధర్మాలను అనుసరించి పుణ్యకర్మలు చేస్తారు. వైష్ణవులందరూ విష్ణు మంత్రం జపిస్తూ విష్ణు యజ్ఞాలు ఆచరిస్తారు. అందరూ శృతి స్మృతి పురాణంను చదువుతూ ధర్మ కార్యాలను ఆచరిస్తారు. ధర్మం సంపూర్ణంగా ఉండి కృతయుగాన అధర్మం లేసమాత్రం కనిపించదు. త్రేతాయుగాన ధర్మం 3 పాదములతో ఉండగా ద్వాపరాన 2 పాదాలతో, కలియుగాన ఒకే పాదాన ఉండును. తర్వాత సమస్త ధర్మలోపం జరుగును. కాల ప్రమాణం ఇట్లున్నది: వారములు 6 కలవు. అట్లే ప్రతిపదాది తిథులు 16 కలవు. ప్రతిపత్ నుండి చతుర్దశి, పూర్ణిమ, అమావాస్య అనేవి. సంవత్సరంలో ఉత్తర దక్షిణాయనాలు 2, 4 జాములు దినము, 4 జాములు రాత్రి, 8 జాములు గల దినములు 30 అయితే నెల. నెలలో శుక్ల, కృష్ణ పక్షాలు 2. ఇట్టి సంవత్సరములు గడవగా యుగమగుచున్నది. అట్టి యుగములు 4 మానవుని సంవత్సరం దేవతలకు 1 దినం. మానవులకు 360 యుగములు గడిస్తే దేవతలకది 1 యుగం. దేవయుగములు 72 గడిస్తే అది 1 మన్వంతరం. ఇంద్రుని వయస్సు 1 మన్వంతర కాలం. 28 ఇంద్రుల వయస్సు బ్రహ్మకు 1 దినం. ఆ బ్రహ్మకు 108 సంవత్సరాలు పూర్తయితే అతని ఆయుర్దాయం పూర్తగను. బ్రహ్మదేవుని ఆయుర్దాయం పూర్తయితే అప్పుడు ప్రాకృత ప్రళయం సంభవించును. ఆ ప్రళయాన భూమి కంపించదు, లోకములన్నీ జలమున మునిగిపోవును. అప్పుడు బ్రహ్మ, విష్ణు, శివాది దేవతలు, మునులు, జీవులన్నీ పరాత్పరుడైన శ్రీకృష్ణుని యందు లీనమగును. ప్రకృతి అంతా పరమాత్మ యందు లయం చెందును. కావున అది ప్రాకృతిక లయం. బ్రహ్మదేవుని జీవితకాలం లేక ప్రాకృతిక లయకాలం, పరమాత్మకు శ్రీకృష్ణదేవునికి 1 నిమేషకాలం. ఈ విధంగా సమస్త లోకాలు, సమస్త జీవులు నశించుచుందరు. గోలోకం, వైకుంఠం మాత్రం శాశ్వతంగా ఉండును. అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ తన అనుచరులతో శాశ్వతంగా ఉండును. పరమాత్మ యొక్క నిమేషకాలం వరకు ప్రళయం ఉండును. అటు పిమ్మట సృష్టి మరలా ప్రారంభమగును. ఈ విధంగా అనేక సృష్టి లయాలు జరిగినవి. ఈ సృష్టి లయాల సంఖ్య, బ్రహ్మాండాల సంఖ్య, బ్రహ్మాది దేవతల సంఖ్య ప్రపంచాన ఎవ్వరికీ తెలియదు. బ్రహ్మాండములకు, సమస్త జీవులకు ఈశ్వరుడు శ్రీకృష్ణ పరమాత్మయే. అతడు ప్రకృతి కంటే అతీతుడు. బ్రహ్మాది దేవతల పరమాత్మ యొక్క అంశస్వరూపులు. అతని అంశాంశ స్వరూపం మహా విరాట్మూర్తి. దాని యొక్క అంశం విరాట్ స్వరూపం. విరాట్ స్వరూపం యొక్క అంశస్వరూపమే ఈ ప్రకృతి. కృష్ణ పరమాత్మ గోలోకమున ద్విభుజుడుగాను, వైకుంఠాన చతుర్భుజుడుగాను కనిపించును. బ్రహ్మ మొదలుకొని గడ్డిపరక వరకు అంతయు ప్రకృతికి సంబంధించినది. ఈ ప్రకృతికి సంబంధించిన ప్రతిదీ కూడా నశించుతూనే ఉన్నది. అది నశ్వరమైనది. ఈ సృష్టికంతయు మూల స్వరూపమును తగిన పరమాత్మ నిత్యం సనాతనం కూడా.
ఆ పరమాత్మ స్వేచ్ఛామయుడు, నిర్లిప్తుడు, నిర్గుణుడు, నిరాకారి అయినను భక్తులను అనుగ్రహించుటకై ఆకారం ధరించినవాడు, మిక్కిలి అందగాడు, మేఘం వలె నల్లనివాడు, 2 భుజములు కలవాడు, మురళి ధరించినవాడు, గొల్లవాడు, సర్వజ్ఞుడు, అందరిచే సేవించబడినవాడు, పరమాత్మ ఈశ్వరుడు కూడా. కమలం నుండి జన్మించినవాడు, జ్ఞానస్వరూపుడు అయిన బ్రహ్మదేవుడు విశ్వములన్నింటినీ సృష్టించును. సమస్త తత్వజ్ఞానం ఎరిగినవాడు, మృత్యువును జయించినవాడు అగు శివుడు విశ్వసంహారం చేయుచున్నాడు. జ్ఞానం వల్ల, తపస్సు వల్ల పరమాత్మతో సమానమైనవాడు, మహావిభూతులతో ఉన్నవాడు, సర్వజ్ఞుడు, విశ్వమంతా వ్యాపించినవాడు, సమస్త సంపదలు ఇచ్చువాడు, సర్వేశ్వరుడైన విష్ణువు అందరినీ రక్షించుచుండును. ప్రకృతి సర్వశక్తులు కలది. ఈశ్వరి మహామాయ కూడా. బ్రాహ్మణులకు పూజ్యురాలు, వేదాలకు అధిష్టాన దేవత, వేదాలకు తల్లి వంటిది సావిత్రీదేవి. విద్వాంసులందరిచే పూజించదగిన దేవత సరస్వతి. పరమాత్మను సేవించి తపమాచరించి సర్వసంపదలు ఇవ్వగలిగిన దేవత మహాలక్ష్మి. ఆమె ధనధాన్యాలకు అధిదేవత. అట్లే పరమాత్మను సేవించి తపస్సు చేసి సమస్త లోకములందు పూజ్యురాలైన దుర్గాదేవి సమస్త గ్రామాధిదేవత. సమస్త సంపదలను ఇచ్చినట్టుది, అందరిచే స్తుతించబడినది, సర్వజ్ఞురాలు, దుఃఖమును పోగొట్టున్నది, శ్రీకృష్ణ ప్రేమకు అధిదేవత. ఆ పరమాత్మ వామభాగం నుండి ఆవిర్భవించిన రాధికాదేవి శ్రీకృష్ణుని సేవించి ప్రేమించి అతని ప్రాణముల కన్నా మిన్నైనది. రాధ శ్రీకృష్ణ పరమాత్మను సేవించి అందరికంటే అందమైన రూపును, సౌభాగ్యాన్ని, గౌరవాన్ని, శ్రీకృష్ణుని వక్షస్థలాన స్థానం పొందినది. శతశృంగ పర్వతాన నిరాహారయ్యై, నిశ్వాసరహితయ్యై పరమాత్మను గురించి తపస్సు చేసి మిక్కలి కృషించిపోయినందువల్ల శ్రీకృష్ణుడు ఆ రాధికను తన రొమ్ముకు హత్తుకుని దయతో స్త్రీలందరకు దుర్లభమైన వరమును ఆమెకిచ్చెను. ఓ రాధ, నీవెల్లప్పుడూ నా వక్షస్థలానే ఉండము. నీ సౌభాగ్యం, ప్రేమ, గౌరవాల వల్ల స్త్రీలందరిలో నీవు గౌరవించబడతావు. నేను నీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉందును అనెను. ఈ విధంగా జగన్నాథుడైన శ్రీకృష్ణుడు రాధాదేవిని తన ప్రియురాలుగా సపత్నీరహితగా చేసెను. ఏ దేవతలు పరమాత్మ గురించి ఎంత తపస్సు చేశారో వారి వారి తపస్సును అనుసరించి ఫలితం పొందినారు. దుర్గాదేవి హిమాలయ పర్వతంపై 1000 దివ్య వర్షాలు తపస్సు చేసి అందరికీ పూజనీయురాలైంది. సరస్వతీదేవి గంధమాదన పర్వతంపై 1,00,000 దివ్య వర్షాలు తపస్సు చేసింది. లక్ష్మీదేవి పుష్కర తీర్థాన 100 దివ్య యుగములు తపస్సు చేయగా సావిత్రీదేవి మలయ పర్వతాన 60,000 దివ్య వర్షాలు తపస్సు చేసి పూజనీయురాలైనది. శంకరుడు, బ్రహ్మ, విష్ణువు, ధర్ముడు శతమన్వంతరాల పరమాత్మను గురించి తపస్సు చేయగా ఆదిశేషుడు 1 మన్వంతరం, సూర్యుడు, చంద్రుడు, ఇంద్రుడు కూడా ఒకే మన్వంతరం, వాయువు 100 దివ్యయుగాలు తపస్సు చేసి లోకపూజ్యులైరి. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ గురించి తపస్సు చేసి సమస్త దేవతలు, మునులు, రాజులు, బ్రాహ్మణులు తదితరులు గౌరవం పొందిరి. నా గురువు వల్ల విన్న పురాణ విషయం నాకు తెలిసినంత వరకు నీకు తెలిపితిని. ఓం శాంతి శాంతి శాంతి.